ధర్మం, నీతి, ఆదర్శ పాలనకు ప్రతీక ఆ అయోధ్య రామయ్య. ధర్మానికి, సత్యానికి నిలువుటద్దం. ఆయన జీవితం ఆదర్శప్రాయమైనది. అలాంటి రామయ్యకు అయోధ్య, భద్రాచలం, ఒంటిమిట్టలలో శ్రీరామనవమి రోజున జరిగే సీతారాముల కళ్యాణోత్సవానికి ప్రతి ఏటా గోటితో ఒలిచినటువంటి కోటి తలంబ్రాలను కూడా కోరుకొండ శ్రీ కృష్ణ చైతన్య సంఘం ద్వారా పంపిస్తూ వస్తోంది. ఇందుకోసం భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి దేవాలయంలో ఏటా వరి విత్తనాలకు ప్రత్యేక పూజలు చేస్తారు. రామయ్య కోదండ అలా ప్రత్యేక పూజలు చేసిన విత్తనాలను తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలోని అచ్యుతాపురంలో వరి పంటను కోరుకొండ శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుడు కళ్యాణం అప్పారావు సంప్రదాయబద్ధంగా సనాతన ధర్మాన్ని పాటిస్తూ పండిస్తారు. అలా వేసిన వరి పంట కోతలను మొదలుపెట్టారు. కోసిన వరి పనులను కూడా కుప్పగా వేసి వానర హారతి కార్యక్రమం నిర్వహించారు. అయితే కోతలు కొయ్యడానికి ముందుగా పూర్తి ఆధ్యాత్మిక చింతనతో సీతారాములతో పాటు ఆంజనేయుడు, అంగదుడు, సుగ్రీవుడు, జాంబవంతుడి వంటి వేషధారణలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. అలాగే భజనలు చేస్తూ హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. రామచంద్ర ప్రభు దుక్కుదున్ని విత్తనాలు వేసి పంటలు పండించి ఈ కళ్యాణములకు కోటి తలంబ్రాలు ఈ యొక్క ధాన్యాన్ని సమర్పించారు. రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. జై శ్రీరామ్, జయ రామ్, జై శ్రీరామ్. గత 15 ఏళ్ల నుండి శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుడు కళ్యాణం అప్పారావు భద్రాచలం, ఒంటిమిట్ట సీతారాముల స్వామి వారికి ధాన్యాన్ని గోటితో ఒలిచినటువంటి తలంబ్రాలను అందిస్తూ సీతారాముల స్వామి వారిపై తనకున్న దైవ భక్తిని చాటుకుంటూ వస్తున్నారు. ఈ సందర్భంగా అప్పారావు మాట్లాడుతూ వరి కుప్పను కొద్ది రోజులను ఉంచి ఆ తర్వాత నూర్చగా వచ్చినటువంటి ధాన్యాన్ని 5 రాష్ట్రాల్లో శ్రీరామ భక్తులకు అందించి చేతిలో ఒలిపిస్తామని, భక్తులు భక్తి శ్రద్ధలతో గోటితో ఒలిచిన తర్వాత శ్రీరాముల వారి కళ్యాణానికి తలంబ్రాలుగా పంపుతామని చెప్పారు కళ్యాణం అప్పారావు. తొలుత వడ్లను భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి తీసుకెళ్లి రామచంద్రుల పాదాల దగ్గర కోటి తలంబ్రాల వరి విత్తనాలు ప్రత్యేక పూజలు చేసి అవి తీసుకుని వచ్చి జూన్ నెలలో ఇక్కడ వరి విత్తనాలన్నీ నాటి ఈరోజు కోత దశకు వచ్చినటువంటి కోటి తలంబ్రాల వరి పంటను ఈరోజు మేము కోత కోసి ఈ కోసినటువంటి వరి ధాన్యాన్ని 5 రాష్ట్రాలు 5,000 మందికి ఇచ్చి గోటితో రామనామస్మరణతో ఒళ్ళు ఒలిపించి 15వసారి భద్రాచలం, 8వసారి ఒంటిమిట్ట, 4వసారి అయోధ్యకు పంపడంలో భాగంగా ఈ క్రతువు కొనసాగుతూ ప్రస్తుతం ఈరోజు కోటి తలంబ్రాల పంటకు వానర హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. జై శ్రీరామ్. నా పేరు కళ్యాణోత్సవరావు, తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ. జై శ్రీరామ్. తొలుత వడ్లను భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి తీసుకెళ్లి రామచంద్రుల పాదాల దగ్గర కోటి తలంబ్రాల వరి విత్తనాలు ప్రత్యేక పూజలు చేసి అవి తీసుకుని వచ్చి జూన్ నెలలో ఇక్కడ వరి విత్తనాలన్నీ నాటి ఈరోజు